హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది కదా. చాలా సారీ ఫ్రెండ్స్, కానీ మీకోసం సూపర్ అయిన మన ఛానల్లో ఎప్పుడు చూడని జానర్లో చాలా ఇంట్రెస్టింగ్ అయిన టైం ట్రావెల్, లవ్, ఫ్యామిలీ, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ అని అన్ని మిక్స్ అయిన కొరియన్ డ్రామాని చూడబోతున్నాం. సో సూపర్ అయిన ఈ డ్రామాని మిస్ అవ్వకుండా చూడండి. ఈ డ్రామా స్టార్టింగ్లోనే నైట్ టైం చూపిస్తారు. రోడ్లో ఎవరూ లేరు. అలాంటి ఒక రోడ్లో ఒకడు కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. వాడికే ఒకలా డిఫరెంట్గా ఫీల్ అవుతుంది. ఏంటిది ఒక్కరూ లేరు అన్నట్లు. అలా వెళ్తున్నప్పుడే సడన్గా ఏం చూశాడో ఏమో, సడన్ బ్రేక్ వేసి కార్ని స్టాప్ చేసి కార్లో నుండి బయట వచ్చి చూస్తే ఒక గుహ లోపల ఒక రెడ్ కలర్ కార్ నిల్చోంది. వాడు ఆ కార్ దగ్గరకు వెళ్ళి చూస్తాడు. అలా చూస్తే కార్ లోపల ఎవరూ లేరు. ఏంటిది మనిషే లేడు, కార్ మాత్రం ఇలా నిల్చోంది అని చూసినప్పుడు లోపల ఏమో ఒక నోటీస్ ఉంది. దాన్ని తీసి చూస్తే ఇది ఒక టైం ట్రావెల్ మిషన్. మీరు ఎక్కడికి వెళ్ళాలి అని ఆశపడితే అక్కడికి వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళాలో ఈ బుక్లో అంతా రాసుంది అన్నట్లు చదువుతాడు. ఇప్పుడు కార్ లోపల కూడా టైం ట్రావెల్ మిషన్ అన్నట్లు డిస్ప్లే అవుతుంది. కానీ అతను పెద్దగా పట్టించుకోడు. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ కొద్ది దూరం వెళ్ళినోడు అలానే స్టాప్ అవుతాడు. ఏమంటే అతను ఒక జర్నలిస్ట్. సో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో ఊరికే ట్రై చేసి చూద్దామని వెళ్ళి ఆ కార్ ఎక్కేస్తాడు. ఇప్పుడు ఆ బుక్ని తీసి అందులో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లే ఆ కార్ని ఆపరేట్ చేస్తాడు. ఆ కార్ లోపల కనిపిస్తున్న మానిటర్ మీద ఏ ఇయర్కి టైం ట్రావెల్ అవ్వాలో సెట్ చేసుకోవచ్చేమో. సో అతను అందాసుగా ఒక ఇయర్కి లాగుతాడు. అది 3085 అన్న ఇయర్కి సెట్ అవ్వగా సరే అని ఇతను కార్ని స్టార్ట్ చేస్తాడు. చూస్తే ఆ కార్ అక్కడి నుండి మాయమైపోతుంది. ఇప్పుడు అలానే కాసేపు తరువాత చూపిస్తారు. అలా టైం ట్రావెల్ అయి వెళ్ళిన అతను మళ్ళీ వెళ్ళిన స్పీడ్లోనే తిరిగి వస్తాడు. అతని ఫేస్లో అయితే ఒక విధమైన సంతోషం, ఆశ్చర్యం. నిజంగానే ఆ ఇయర్లోకి వెళ్ళి వచ్చినట్లు ఫీల్ అవుతుంటాడు. ఇప్పుడు అలానే ఇతని బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది. నేను వెళ్ళొచ్చిన సంవత్సరం 3085. మీరు నమ్మగలుగుతున్నారా? అక్కడ నేను ఏం చూశాను అన్నది ముఖ్యం కాదు, ఆ తరువాత ఏం జరగబోతుంది అన్నదే ముఖ్యం అన్నట్లు చెప్తుంటాడు. సరే ఒకసారి వెళ్ళొచ్చాడు, సైలెంట్ గా ఉండిండొచ్చు కదా. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక ఇయర్ని సెట్ చేస్తాడు. అది 2037. ఇప్పుడు అతను ప్రెసెంట్ ఉన్నదేమో 2021. సో పెద్దగా డిఫరెన్స్ లేదు కదా ఫ్యూచర్కి. సో కార్ని కూడా స్టార్ట్ చేసేస్తాడు. కార్ కూడా ఎప్పటిలానే మాయమైపోతుంది. కాసేపట్లోనే మళ్ళీ రిటర్న్ ప్రెసెంట్లోకి వచ్చేస్తాడు. కానీ ఇప్పుడు అతని ఫేస్ చాలా డల్గా ఉంది. అంతలా అతను ఆ ఇయర్లో ఏం చూశాడు అని తెలియడం లేదు. చాలా డల్గా ఉన్నాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో ఇద్దరి చిన్న పిల్లల దగ్గర ఇంతసేపు జరిగిందంతా కూడా ఒక కథలా చెప్తుంటాడు. ఆ చిన్న పాప అయితే నమ్మేలానే లేదు. నిజంగానా అని అడిగినప్పుడు పక్కన కూర్చున్న అబ్బాయి, హే అతను చూడటానికి పిచ్చోడిలా ఉన్నాడు, తలకి దెబ్బ తగిలినట్టుంది, అందుకే ఇలా కథలు చెప్తున్నాడు అన్నట్లు చెప్పగా హీరో చూసేసి సరే మీరు ఐస్ క్రీమ్ తినండి, వచ్చేస్తాను అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక షాప్లో ఉన్న టీవీలో ఏం చెప్తుంటారు, ఏమో డ్రగ్ కేస్ అంట 1987లో జరిగింది. ఇప్పుడు ఉన్న టీనేజర్స్ అంతా ఈ డ్రగ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అన్నట్లు ఒక న్యూస్ రన్ అవుతుంటుంది. ఇప్పుడు అలానే ఒక ప్లేస్ని చూపిస్తారు. చాలా మంది ఉన్నారు. ఏమో పిక్నిక్కి వచ్చినట్లున్నారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన పైకి లేచి, మనం ఈ గ్రామంలో జీవిస్తున్నందుకు మనం పుణ్యం చేసిండాలి. ఇది మనకు స్వర్గం లాగా. ఇక్కడ ఉన్న నీళ్లు కూడా ఎంత క్లీన్గా ఉందని చూసారా? అంతేకాకుండా ఇప్పటికే 5 సార్లు ఎలాంటి ఒక క్రైమ్ కూడా జరగని గ్రామం అని చెప్పి మన ఊజింగ్రి గ్రామానికి పేరొచ్చింది. దీనికంత కారణం ఎవరో తెలుసా? ఇదిగో మన చైర్మనే అని చెప్పి అక్కడ ఉన్న అతన్ని పిలిచగా అతను అరే ఎందుకు బాబు ఇదంతా అని అతను వచ్చి ఇదంతా నా ఒకడి వల్ల మాత్రమే కాదు, మీరందరూ నా మాట వినడం వల్లనే అని అతను మాట్లాడుతున్నప్పుడు ఈ సంతోషం అంతా ఇంకా 5 నిమిషాలు మాత్రమే అన్నట్లు ఒక సౌండ్ వినిపిస్తుంది. ఎవరా అది అని తిరిగి చూస్తే హీరోనే. అక్కడ ఉన్న ఎవరు హీరోని ఇంతకు ముందు చూడలేదేమో. సో వింతగా చూస్తుంటారు. ఎవడు వీడు, ఏం చెప్తున్నాడు వీడు అన్నట్లు చూస్తున్నప్పుడు హీరో ఇప్పుడు ఏం చెప్తాడు, ఇంకొక 5 నిమిషాల్లో ఈ కొండపై నుండి ఒక భయంకరమైన సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు 6 మంది అమ్మాయిలు అక్కడి నుండి పరుగులు తీస్తారు. వాళ్ళందరూ కూడా డ్రగ్స్ యూజ్ చేసిన అమ్మాయిలు. కాసేపట్లో రిపోర్టర్స్, పోలీస్, మీడియా అని అందరూ మీ గ్రామానికి వచ్చేస్తారు.
మీ ఊరి పేరే నాశనం అవ్వబోతుంది అని చెప్తాడు. కానీ ఎవరు హీరో చెప్పింది నమ్మేలానే లేరు. ఏమంటే ఫ్యూచర్లో జరిగేదంతా వీడి ఇష్టానికి చెప్తుంటే ఎవరు నమ్ముతారు? దానివల్ల హీరోని చూసి ఏం రా పిచ్చోడిలా వాగుతున్నావు అన్నప్పుడు, ఏంటి నమ్మరా మీరు? ఆ 6గురిలో 3 మీ గ్రామానికి చెందిన అమ్మాయిలే అంటాడు. అయినా ఎవరు నమ్మరు. అప్పుడు హీరో ఆ 3 అమ్మాయిల పేర్లు కరెక్ట్గా చెప్పగా, అంతే ఇది నా కూతురు పేరు కదా అని ఒక లేడీ చెప్తే, ఇది నా మనవరాలి పేరు అని ఇంకొకరు చెప్తారు. కరెక్ట్గా ఆ టైంలోనే హీరో చెప్పినట్లు కొండ మీద ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది. సో ఇప్పుడే అందరూ హీరో చెప్పింది నమ్ముతారు. అప్పుడు హీరో వెళ్ళండి పోలీస్ రిపోర్టర్స్ అని అందరూ వచ్చేలోగా వాళ్ళని వెళ్ళి పట్టుకోండి అని చెప్పగా అందరూ వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తారు. అప్పుడు ఒక సోడా బుడ్డి అద్దాలు వేసుకున్న ఒక అమ్మాయిని చూసారంటే ఆ డ్రగ్స్ తీసుకున్న మత్తులో నడిచంతా రావడం లేదు, అలానే గాల్లోనే తేలిపోతూ వస్తుంటుంది. బ్రేకే లేకుండా రాగా హీరోని గుద్దుకొని అలానే డమాలని కింద పడిపోతుంది. అలా పడిన తను లేదు నేనేం చేయలేదు, నేను చాలా ఇన్నోసెంట్ అన్నట్లు చెప్పగా, అవును ఇన్నోసెంట్, ఈ పాటికి నువ్వు వెళ్ళిన స్పీడ్కి కింద పడి ఉనింటే చచ్చింటావు, ఇన్నోసెంట్ చేసే పనులా ఇదంతా అని చెప్తున్నప్పుడు ఆ అమ్మాయికి ఏమ్రా అంటే హీరోని చూడగానే నచ్చేశాడు. నువ్వు ఎవరు, చూడటానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నావని అలానే హక్ చేసుకునేలా వెళ్తుంది. అని వాడు అలానే తలపట్టి స్టాప్ చేసి వెనకాలకి వెళ్ళు అని తోస్తున్నప్పుడు ఆ ప్లేస్కి ఆ గ్రామ ప్రజలు వచ్చి ఆ అమ్మాయిని పట్టేసుకుంటారు. అయితే ఇతను చెప్పిందంతా నిజమేనా, మన అమ్మాయిలు ఎందుకు ఇలా తిరుగుతున్నారు అని చెప్పి ఇంకొక అమ్మాయిని కూడా పట్టేసుకుంటారు. ఇప్పుడు ఫైనలీ హీరో ఒక అమ్మాయి దగ్గరకు వెళ్తాడు. కానీ ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకున్నట్లు అనిపించడం లేదు, ఊరికే అక్కడ కూర్చొని ఏమో ఆలోచిస్తున్నట్లుంది. హీరో చూసేసి ఏంటి నువ్వే దూకుతావా లేదంటే నేను తొయ్యనా అని అడుగుతాడు. ఎవరు నువ్వు అని తను చాలా యాటిట్యూడ్తోనే అడగ్గా, అందరికీ డ్రగ్స్ని సప్లై చేసేదే నువ్వు, మీ అమ్మ మంచివారు కారు అని నువ్వు ఇలా అంతా చేస్తున్నావు, కానీ మీ అమ్మ నీకోసమే అలా అంతా చేస్తున్నారు అని ఏమో అంతా తెలిసినట్లే మాట్లాడుతుంటారు. ఆ అమ్మాయి అయితే చూస్తుంది, ఎవడు వీడు నా గురించి అంతా తెలిసినట్లే మాట్లాడుతున్నాడు అని అనుకొని, నాకు తెలుసు నువ్వు నీ పని చూసుకో అని చెప్పి అక్కడి నుండి లేస్తుంది. కానీ కాలు స్లిప్ అయి కింద పడిపోతుంది. కానీ జస్ట్ మిస్లో హీరో ఆ అమ్మాయి చేయి పట్టేసుకుంటాడు. అప్పుడు వాడి కాళ్ళ కింద ఒక న్యూస్ పేపర్ ఉండడం చూపిస్తారు. అది ఏమన్నది తెలియడం లేదు. ఇంకా హీరో కూడా ఎలానో కష్టపడి ఆ అమ్మాయిని కాపాడేస్తాడు. ఆ గ్రామంలో ఉన్న అందరూ కూడా చూస్తారు. సో ఇప్పుడు వెంటనే హీరో దగ్గరకు వచ్చి చాలా థ్యాంక్స్ బాబు, చాలా థ్యాంక్స్ అని హీరోని ఒక దేవుడిలా చూస్తుంటారు. ఎలా బాబు ఎలా, మీకు ఇదంతా ముందే తెలుసు, మీరు లేకుండా ఉన్నింటే మా గ్రామానికి అంత చెడ్డ పేరు వచ్చుంటుంది, కానీ మీరే అలా అంతా జరగకుండా కాపాడారు, ఎక్కడి నుండి వచ్చారు మీరు అని అడిగినప్పుడు నేను సియోల్ నుండి వస్తున్నా అని మాట్లాడుతున్నప్పుడు కాసేపు ముందు హీరో ఇద్దరి చిన్న పిల్లల దగ్గర మాట్లాడుతూ నింటాడు కదా, వాళ్ళొచ్చి అంకుల్ అంకుల్ మీరు దీన్ని వదిలేసి వచ్చేసారు అని ఏమో పేపర్ని ఇస్తారు. అదేదో టీచర్ పోస్టింగ్ అయినా పేపర్లా ఉంది, దాన్ని ఇప్పుడు కావాలనే అందరూ చూసేలా, చూసారా ఎంత ముఖ్యమైన పేపర్ని నేను ఎలా వదిలేసి వచ్చాను అని చెప్పగా ఆ చైర్మన్ కూడా వెంటనే బాబు మీరు టీచరా, సిఎల్ నుండి వచ్చారా అన్నప్పుడు హీరో కూడా అవును అనగా, ఇప్పుడు మీరు టీచర్గా వర్క్ చేస్తున్నారా అని అడిగినప్పుడు లేదు సార్ జాబ్ కోసం వెతుక్కుంటూనే ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. నెక్స్ట్ సెకండ్కి ఆ చైర్మన్ చాలా మంచిది, మా స్కూల్లోనే మాకు ఒక టీచర్ కావాలి, అది మీరే అయితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పగా హీరో మనసులోనే అమ్మయ్య అంతా ప్లాన్ చేసినట్లే జరుగుతుంది అని చెప్పి వెంటనే ఆ స్కూల్లో జాయిన్ అయిపోతాడు. ఆ స్కూల్ స్టూడెంట్స్ అందరూ హీరోకి ఫ్యాన్సో కాదో ఆ ఊర్లో ఉన్న ఆంటీస్ ఇంకా టీనేజ్ అమ్మాయిలందరినీ చూసారంటే హీరో వెనకాలి తిరుగుతున్నారంటే చూడండి. ఇంకా హీరో ఆ ఊర్లోనే ఒక ఇల్లు తీసుకొని స్టే చేస్తుంటాడు. కానీ హీరోకి ఆ ఇల్లు కానీ అక్కడ టీచర్గా పని చేయడం కానీ ఏదీ నచ్చలేదు. అక్కడ ఉన్న అందరినీ ఒకలా చూస్తుంటాడు. అంతా నా టైం, నేను ఎక్కడ ఎలా అంతా ఉండేవాన్ని అసలు అని చూసి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డేని సియోల్కి వెళ్తాడు. అక్కడ జైల్లో ఒకరిని కలిసి మాట్లాడుతాడు. వాడి దగ్గర ఏం చెప్తాడు, 1987లో నువ్వు చేసిన సీరియల్ మర్డర్ అని స్టార్ట్ చేస్తాడు. కానీ అంతలో వాడు నేనే మా హత్యల్ని చేయలేదు అంటాడు. అప్పుడు హీరో నాకు తెలుసు అని చెప్పగా వాడు అలానే షాక్ అయ్యి నువ్వేం చెప్తున్నావు, నీకెలా తెలుసు అని అడిగినప్పుడు హీరో వచ్చి అవును ఈ కేసులో ఇంకొకడు ఎవడో ఇన్వాల్వ్ అయ్యిండాడు, వాణ్ణి పట్టుకోవాలి అంటే నువ్వు ఓజింగ్రీ గ్రామానికి రావాలి,
రేపు పొద్దున్న రెడీగా ఉండు, ఇద్దరం వెళ్తున్నామని చెప్పి ఇప్పుడేం చెప్తాడు, రేపు పొద్దున్న వరకు నువ్వు ప్రాణాలతో ఉండాలి, అదే చాలా ముఖ్యమైన విషయం, సో జాగ్రత్త అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అలానే నెక్స్ట్ సీన్ లో ఈ డ్రామా హీరోయిన్ ని చూపిస్తారు. తిన పేరు యూన్. బస్ లో వెళ్తుంటుంది. అలా వెళ్తున్నప్పుడే ఏమో ఒకటి కరెక్ట్ చేస్తూ వెళ్తుంటుంది. ఇప్పుడు బస్తీకి వెళ్తున్నప్పుడు హీరోయిన్ అమ్మ కాల్ చేస్తారు. ఏమ్మా ఎప్పుడు ఇంటికి వస్తున్నావు, నేను ఎప్పుడు నిన్ను చూసేది అని అడిగినప్పుడు, అమ్మ ఊరికే ఇలా కాల్ చేస్తూ ఉండకు, నేను డబ్బులు పంపిస్తాను, నీకేం కావాలో నువ్వు తీసుకో అని హీరోయిన్ ఫోన్ కట్ చేసేస్తుంది. నెక్స్ట్ చూస్తే ఒక లేడీని చూపిస్తారు. తిను ఒక ఆథర్. ఇప్పుడు ఒక బుక్ ని రిలీజ్ చేసినట్లున్నారు. సో ఆ ప్రెస్ మీటే ఇప్పుడు జరుగుతుంటుంది. అక్కడ ఉన్న ఒక రిపోర్టర్ ఏం అడుగుతాడు, అవును మేడం, మీరు రాసే అన్ని బుక్స్ లోనూ ఎందుకు అమ్మాయిలే హత్య చేస్తున్నట్లు ఎప్పుడో అమ్మాయిల్ని కిల్లర్ గా చూపిస్తున్నారు, ఏం కారణం అని అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుంది, ఎందుకు మగాళ్ళే హత్య చేయగలుగుతారా ఏంటి, అమ్మాయిలు హత్య చేయలేరా ఏంటి అని చెప్తున్నప్పుడే హీరోయిన్ కూడా ఆ ప్లేస్ కి వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న అతను తను రాసిన ఒక బుక్ ని తీసి చూపించి, ఈ బుక్ మీకు గుర్తుందా మేడం, 1987లో మీరు ఫస్ట్ రాసిన స్మాల్ డోర్ అనే బుక్ ఇది చాలా ఫేమస్ అయింది అని చెప్తుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ పక్కన ఉన్న అతను కూడా, అవునుమా నీకు ఆ బుక్ అంటే చాలా ఇష్టం కదా అన్నప్పుడు, అవును నిజమే, చాలా నచ్చిన బుక్ కూడా అదే, నేను చాలా హేట్ చేస్తున్న బుక్ అని కూడా చెప్పొచ్చు అన్నట్లు చెప్తుంది. ఎందుకు అలా చెప్తుంది అని తెలియడం లేదు. కానీ ఆ స్మాల్ డోర్ అనే బుక్ గురించి మాట్లాడగానే ఆ లేడీ కాస్త టెన్షన్ అవుతున్నట్లే మనకి చూపిస్తారు. ఇంకా హీరోయిన్ ఆ లేడీ దగ్గర ఎడిటర్ గా పనిచేస్తుంటుంది. ఎడిటర్ మాత్రమే కాదు, ఒక పనమ్మాయి అని కూడా చెప్పాలి, ఎందుకంటే అన్ని పనులు యూనే చేస్తుంటుంది. ఇప్పుడు కూడా ఆ లేడీ ఆ కార్ లో ఎక్కగానే తన కోపం అంతా హీరోయిన్ మీదనే చూపిస్తుంటుంది. ఊరికే ఎందుకు ఇలా పాస్ట్ గురించి అడుగుతారో ఏమో, ఎన్ని బుక్స్ రాసినా ఈ ఫస్ట్ బుక్ గురించి వదలరేమో, అంతలా బుక్ లో ఏముందో ఏమో అన్నట్లు అరుస్తుందామె. ఆ టైంలోనే హీరోయిన్ అమ్మని చూపిస్తారు. ఆమెని చూసారంటే ఒక పెద్ద మాల్ కి వచ్చింటారు. ఆమె కోసం ఆమె ఏం కొనుక్కోరు, తన కూతురి కోసమే కొనడానికి వెళ్ళింటారు. కానీ చూస్తే అంతా కూడా చాలా కాస్ట్లీగా ఉంది. ఇప్పుడు ఆ మాల్ కి హీరోయిన్ కూడా తన బాస్ తో పాటు వచ్చింటుంది. కానీ తన అమ్మని ఇంకా చూడలేదు. అక్కడ తన బాస్ కి కాఫీ తీసుకుని వెళ్ళి ఇవ్వడం, కాళ్ళకి షూని తగిలించడం అని అన్ని పనులు యూనే చేస్తుంటుంది. ఇప్పుడు అలా షూ తగిలిస్తూ, మ్యామ్ ఇది మీకు చాలా బాగుంది, మీకు తెలుసా మంచి షూ వేసుకుంటే అది మనల్ని ఒక మంచి పొజిషన్ కి చేరుస్తుందంట అన్నప్పుడు, మరెందుకు నువ్వు ఇలాంటి ఒక షూని వేసుకున్నావని ఆ బాస్ అడగ్గా హీరోయిన్ కూడా తను వేసుకున్న షూని చూస్తుంది. చాలా మురికిగా ఉంది. అలానే అద్దంలో చూస్తూ ఒక మంచి షూని మనం వేసుకోలేకున్నాం కదా అని చూస్తున్నప్పుడు ఎవరో కింద పడినట్లు సౌండ్ వినిపిస్తుంది. ఎవరు అని తిరిగి చూస్తే హీరోయిన్ అమ్మనే కింద పడిపోయింటారు. ఏమని చూస్తే ఏదో ఒక షూకి ఆఫర్ వేసినట్లున్నారు. దాని కొనడానికి అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా వెళ్ళగా అందరూ హీరోయిన్ అమ్మని తోసేసినట్లున్నారు. ఇప్పుడు హీరోయిన్ కి వాళ్ళ అమ్మని అలా చూడగానే ఒకలా అయిపోతుంది. ఎందుకు ఇక్కడికి వచ్చారు అని దగ్గరకు వెళ్దామని చూస్తుంది. కానీ అంతలో హీరోయిన్ బాస్ వచ్చేస్తారు. ఆ బాస్ ఇప్పుడు అక్కడ వేసిన ఆఫర్, ఇంకా అంతమంది జనాలు అక్కడ ఉండడం చూడగానే వీళ్ళకంతా ఒక 50 రూపాయలు ఆఫ్ అని పెట్టకూడదు, అలానే ఈగల్లా వచ్చి వాలిపోతారు, రా వెళ్దామని హీరోయిన్ బాస్ వెళ్తున్నప్పుడు మళ్ళీ హీరోయిన్ అమ్మ కింద పడిపోతారు. అప్పుడే ఆ బాస్ కూడా హీరోయిన్ అమ్మని చూస్తుంది. కానీ ఆ బాస్కి తను హీరోయిన్ అమ్మనే అని తెలుసా లేదా అని తెలియడం లేదు. కానీ యూన్ని ఒకలా చూసి, ఎంతలా మీరు కష్టపడినా కూడా దాన్ని మీరు బయట చూపించకూడదు, ఒక క్లాస్ని మెయింటైన్ చేయాలి అన్నట్లు చెప్పేసి వెళ్ళగా అంతే హీరోయిన్కి ఒకలా అయిపోతుంది. చాలా ఫీల్ అవుతూ నిల్చున్నప్పుడు హీరోయిన్ అమ్మ చూసేస్తారు. వెంటనే అమ్మ యూన్ అని పిలుస్తారు. కానీ హీరోయిన్ ఎవరిని కూడా తెలియనట్లు తన బాస్ వెనకాలే వెళ్ళిపోతుంది. హీరోయిన్ అమ్మ అయితే అలానే నిల్చొని చూస్తుంటారు. ఇంకా హీరోయిన్ అమ్మ థింగ్స్ అంతా కొనుక్కొని రోడ్లో నడుస్తూ వెళ్తున్నప్పుడు యూన్ రోడ్కి అటుపక్కగా నిల్చొని ఇప్పుడే వాళ్ళ అమ్మని పిలుస్తుంది. అమ్మ అమ్మ అని అరుస్తుంది. కానీ ఆమెకు వినపడిందా లేదా అని తెలియడం లేదు. ఆమె మాత్రం వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు సడన్ గా కార్ హారన్ సౌండ్ అంతా చాలా గట్టిగా వినిపిస్తుంటుంది. ఏంటిది ఇంత సౌండ్ అని తిరిగి చూస్తే హీరోయిన్ సిగ్నల్ పడకుండానే తన ఇష్టానికి రోడ్ ని క్రాస్ చేసి వస్తుంటుంది. హే యోన్ ఏం చేస్తున్నావు నువ్వు అని అర్చగా
అమ్మా నేను పిలుస్తుంటే నీకు వినపడదా ఏంటి అని అడిగినప్పుడు, నేను ఈరోజు ఎంత ఖర్చు చేశా అని అలానే ఆలోచిస్తూ వెళ్తున్నామా, అందుకే వినిపించలేదేమో. సరే సరే ఇక్కడ చూడు, నీకు ఏం కొనుక్కొని వచ్చానో చూడు అని ఆమెకున్న షూని అక్కడే రోడ్లోనే తీసి చూపిస్తుంటారు. హీరోయిన్ అయితే, అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు, పైకి లే అన్నప్పుడు, అరే ఫస్ట్ నువ్వు ఈ షూని వేసి చూడు, కరెక్ట్గా ఉందా లేదా అని చూడు, సైజ్ కరెక్ట్గా లేకపోతే నేను మార్చుకొని వచ్చేస్తాను అని చెప్పి నమ్మా అక్కడే రోడ్లోనే షూని తగిలిస్తుంటారు. తగిలించి అమ్మయ్య ఎలానో కరెక్ట్గా ఉంది, ఇప్పుడే నాకు సంతోషంగా ఉంది అన్నట్లు పైకి లేచినప్పుడు హీరోయిన్ అప్పుడు కూడా మండిపట్టు, ఏమ్మా మీ వయసులో అందరినీ చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు అని, ఇదేంటి ఈ స్కార్ఫ్ని నేను నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మీకు కొనిచ్చింది, దాన్ని ఇంకా వేసుకుని తిరుగుతున్నారు, మీకు మంచి డ్రెస్ కొనుక్కోండి అనే కదా డబ్బులు పంపించాను, కానీ మీరు నాకు షూ కొనిండారు అన్నప్పుడు, మంచి షూ వేసుకుంటేనే మంచి పొజిషన్కి వెళ్ళగలవు, అది నీకు తెలీదా, అంతేకాకుండా నేను ఇలా ఉండడం నీకు చాలా అవమానంగా ఉందా ఏంటి, నువ్వు పెద్ద పెద్ద వాళ్ళతో అంతా కలిసి పనిచేస్తున్నావు తిరుగుతున్నావు, దానివల్ల నీకు మీ అమ్మని ఇలా చూస్తున్నప్పుడు ఒకలా అవమానంగా ఉంది కదా, కానీ ఒకవేళ నువ్వు ఇలాంటి ఒక పాత స్కార్ఫ్ వేసుకొని తిరుగుతున్నా, పాత డ్రెస్ వేసుకోన్నా నాకది పెద్ద విషయంగానే అనిపించదే, నేనెప్పుడు నిన్ను నా కూతురిగానే చూస్తాను, కానీ ఒకటి నేనిప్పుడు నీతో అంతా కలిసి తిరుగును అని ఆమె కూడా కాస్త అలిగి అక్కడి నుండి వెళ్ళిపోతారు. హీరోయిన్ అయితే వెళ్ళి ఏం ఓదార్చనంతా ఓదార్చదు, తను అలానే తిరిగి వెళ్ళిపోతుంది. ఒంటరిగానే తిరుగుతుంటుంది. ఇప్పుడు కూడా ఒంటరిగానే మూవీ చూడటానికి వెళ్ళింటుంది. అలా వెళ్ళి చూస్తున్నప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గర ఫోన్లో మాట్లాడడం చూడగానే యూన్కి నేను ఈరోజు అమ్మ దగ్గర ఓవర్గా బిహేవ్ చేశా కదా అని కొంచెం ఫీల్ అయ్యి ఆ రోజు నైటే ఇంటికి వెళ్తుంది. కానీ ఇంట్లో వెళ్తే ఎవరు ఉండరు, కానీ టేబుల్ మీద మాత్రం చాలా తినే ఐటమ్స్ ఇంకా కేక్ అని హీరోయిన్ అమ్మ తన కోసం చేసి పెట్టినట్లున్నారు. యూన్ కూడా అదంతా తీసి తింటూ అమ్మ అమ్మ అని పిలుస్తూనే ఉంటుంది, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు అని చూస్తున్నప్పుడు కరెక్ట్గా ఇంట్లో ఉన్న ఫోన్కి కాల్ వస్తుంది. హీరోయిన్ కూడా లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. అంతలా ఫోన్లో ఏం చెప్పారో ఏమో యూన్ అలానే షాక్ అయి నిల్చుంటుంది. ఇంకా అలానే కట్ చేస్తే ఇప్పుడు ఒక కొలను దగ్గర పోలీసులు రిపోర్టర్స్ అని చాలా మంది ఉన్నారు. ఏమంటే ఒక లేడీ చనిపోయింటారు. సో స్పాట్కి పోలీసులు వచ్చి అంతా ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. ఆ బాడీ పక్కనే ఒక లెటర్ లాంటిది ఉంది. యాక్చువల్లీ చనిపోయిన లేడీ ఇంకెవరో కాదు, హీరోయిన్ అమ్మనే. ఆ టైంలోనే హీరోయిన్ ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్తుంది. కానీ మనసులోని మన అమ్మ ఎందుకు ఇలా అంతా చేయబోతారు, అది ఖచ్చితంగా ఇంకెవరైనా అయింటారు అనే వెళ్తుంది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే బాడీ పక్కన డ్రెస్ అంతా పెట్టింటారు కదా, అక్కడ హీరోయిన్ కొనిచ్చిన ఆ స్కార్ఫ్ ఉంది. అంతే, దాన్ని చూడగానే హీరోయిన్కి ప్రాణం లేదు. అక్కడే కూర్చొని అంతలా ఏడుస్తుంది. తను ఈ విషయాన్ని అసలు యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. అంతేకాకుండా తనకి గిల్టీగా కూడా ఉంది. అమ్మని నేను ఇన్ని రోజులు వచ్చి చూడనైనా చూడలేదు, కానీ అంతలా అమ్మకి ఏం కష్టం వచ్చింది, ఒకవేళ అమ్మ చనిపోవడానికి నేనే కారణం అయింటానా అని అంతలా ఏడుస్తుంది. ఇంకా కాసేపు తరువాత పోలీస్ హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, హీరోయిన్ అమ్మ బాడీ పక్కన ఒక లెటర్ని తీశారు కదా, ఆ లెటర్ని ఇచ్చి, ఇదిగోమా ఇది మీ అమ్మ బాడీ పక్కన ఉన్నింది, దీన్ని మీ అమ్మ నీకోసమే రాసిండొచ్చు, తీసుకో అని చెప్పి ఇవ్వగా హీరోయిన్ కూడా తీసుకొని పోలీస్ దగ్గర, నాకు అర్థం కావడం లేదు, ఊజింగ్రి అనే గ్రామం ఎక్కడ ఉందని కూడా నాకు తెలియదు, నాకు తెలిసి మా అమ్మకి కూడా తెలిసిండదు, ఆ గ్రామం మేము ఉన్న ప్లేస్ నుంచి చాలా దూరం, అలా ఉన్నప్పుడు మా అమ్మ ఎందుకు ఆ గ్రామానికి వెళ్ళి చనిపోవాలి అని అడిగినప్పుడు మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అన్నట్లు ఆ పోలీస్ చెప్తాడు. ఆ టైంలోనే యూన్కి ఒక కాల్ వస్తుంది. హీరోయిన్ కూడా లిఫ్ట్ చేసి మాట్లాడితే అటుపక్క ఒక లేడీ ఫుల్గా అరుస్తుంటారు, ఏమ్మా మీ నాన్నని వచ్చి పిలుచుకొని వెళ్ళుమా, తాగేసి ఇక్కడే పడిపోయాడు, డబ్బులు కూడా ఇవ్వలేదు, వచ్చి పిలుచుకొని వెళ్ళుమా అని అరుస్తుంటారు. అంతే, హీరోయిన్కి జీవితం మీదనే విరక్తి వచ్చేస్తుంది. నేను వస్తున్నా ఉండండి అని ఫోన్ పెట్టేస్తుంది. ఆ టైంలోనే హీరో జైల్లో ఒక అతన్ని మీట్ అయ్యాడు కదా, వాడు రిలీజ్ అయినట్లున్నాడు. సో ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతుంటారు. అప్పుడు ఆ జైల్లో ఉన్నాడు ఏమడుగుతాడు, నీకెలా తెలుసు అని అడిగినప్పుడు హీరో వచ్చి, నువ్వు దేని గురించి అడుగుతున్నావు, నువ్వు ఈ హత్య చేయలేదు అన్న దాని గురించా, లేదంటే నువ్వు నిన్న చనిపోదామని చెప్పి డిసైడ్ అయ్యిన్నావు, దాన్ని నేను కనిపెట్టి ప్రాణాలతో ఉండు అని చెప్పానే, దాని గురించి అడుగుతున్నావా అని అడగ్గా, ఏమ్రా నాతో ఆటలాడుతున్నావా, నేను 34 సంవత్సరాలు జైల్లో ఉన్నందువల్ల నేను నీకు ఎలా కనిపిస్తున్నా ఏంటి, మర్యాదగా నిజం చెప్పు అని అడిగినప్పుడు ఇప్పుడు హీరో ఏమంటాడు,
యాక్చువల్లీ నా డ్రీమ్ ఏమంటే 16 సంవత్సరాలు కష్టపడి పని చేసేసాను. సో త్వరగానే రిటైర్మెంట్ తీసుకొని ఊచింగ్రి లాంటి గ్రామానికి వెళ్ళి ఒక ప్రశాంతమైన లైఫ్ని జీవించాలి అని అనుకున్నా. అప్పుడే నాకు ఒక టైం ట్రావెలింగ్ మిషన్ దొరికింది. నేను కూడా ఫ్యూచర్లోకి వెళ్ళి నా లైఫ్ నేను అనుకున్నట్లే ఉందా అని చెక్ చేయడానికి 2038కి ట్రావెల్ అయి వెళ్ళాను అని ఆ రోజు కార్లో టైం ట్రావెల్ అయి వెళ్ళింటాడు కదా, అదంతా చెప్పడం స్టార్ట్ చేశాడు. నేను ఎలా అంతా జీవించాలి అని అనుకున్నది ఒకటి, కానీ నేను అక్కడ వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది నేను అనుకున్నది ఏం జరగలేదు అని. నేను చాలా త్వరగానే చనిపోయిండాను అన్నప్పుడు వాడికి తల తిరిగిపోతుంది. రే ఏం రా చెప్తున్నావు అన్నట్లు ఆ కిల్లర్ చూస్తున్నప్పుడు హీరో వచ్చి, ఏం చూస్తున్నావు? నేను చనిపోవడానికి నీకు ఏం సంబంధం అనే కదా చూస్తున్నావు. దానికి కారణం ఉంది, ఇదిగో ఇది నేను చనిపోయిన ప్లేస్లో ఉన్నింది అని చెప్పి ఒక బాక్స్ని తీసి ఇస్తాడు. ఏమో మ్యాచ్ బాక్స్ లా ఉంది. దాని మీద చూసారంటే బాంగ్ బాంగ్ టీ హౌస్ అని రాసి ఉంది. ఇప్పుడు దాన్ని చూపించి, ఇదేమని నీకు గుర్తుందా? ఆ సీరియల్ మర్డర్ కేస్ 1987లో జరిగిందే. ఆ కేసుకి సంబంధించిన ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ ఇది. ఆ సీరియల్ కిల్లర్ సిగ్నేచర్ ఈ బాక్సే. ఇది నేను చనిపోయిన ప్లేస్లోనూ దొరికింది. సో నన్ను నువ్వే చంపింటావు అని నిన్ను జైల్లో వచ్చి చూస్తే నువ్వు ఆల్రెడీ చనిపోయినావు. అది కూడా నువ్వు రిలీజ్ అవ్వడానికి ఒక రోజు ముందు నువ్వే ఉరి వేసుకొని చనిపోయిండావు. ఎందుకంటే 34 సంవత్సరాలు ఎలాంటి తప్పు చేయకుండా నువ్వు శిక్ష అనుభవించిండావు. సో ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేసుకోలేక నువ్వు చనిపోతావు అన్నప్పుడు వీడిని చూసారంటే, ఎలా వీడు నా మానసిక ఆలోచన ఎలా ఉన్నింది అని ఇంత కరెక్ట్గా చెప్తున్నాడు అని అక్కడే ఏడుస్తాడు. అప్పుడే అతనికి ఒక నమ్మకం వస్తుంది హీరో మీద. సరే నేను సీరియల్ కిల్లర్ కాదు అని ఎలా కనిపెట్టావు అని అడిగినప్పుడు చాలా సింపుల్, నేను చనిపోవడానికి ముందే నువ్వు జైల్లో చనిపోయావు. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు అయిండవు కదా, నన్ను వేరొక అతన్ని చంపిండాలి. వాడే 1987లో జరిగిన ఆ సీరియల్ మర్డర్లో ముఖ్యమైన కల్ప్రిట్గా అయిండాలి అన్నట్లు చెప్తాడు. సో ఇప్పుడు హీరోకి ఏమంటే, ఏం జరిగినా సరే ఆ సీరియల్ కిల్లర్ని ఎలా అయినా కనిపెట్టాలి. అలా కనిపెట్టలేదు అంటే హీరో చనిపోతాడు. ఇంకా ఆ టైంలోనే హీరోయిన్ యూన్ని చూపిస్తారు. తను వాళ్ళ అమ్మ చనిపోయారు కదా ఒక కొలను, అక్కడ కూర్చొని చాలా ఫీల్ అవుతుంటుంది. అంతేకాకుండా వాళ్ళ అమ్మ బాడీ పక్కన ఉన్న ఆ లెటర్ని తీసి చదువుతుంది. అందులో వాళ్ళ అమ్మ ఏం రాసింటారు, ఆ రోజు యూన్ అమ్మ అలిగి వెళ్ళింటారు కదా, అప్పుడు కొంచెం దూరం వెళ్ళి తిరిగి చూసింటారు. అప్పుడు యూన్ కూడా కోపంగా అక్కడి నుండి వెళ్ళింటుంది. సో వెంటనే ఇంటికి వెళ్ళి యూన్ కోసం స్పెషల్గా కుక్ చేసి పెట్టేసి యూన్ది చిన్నప్పటి వీడియో అంతా ఉన్నింటుంది కదా, అదంతా వేసి చూస్తుంటారు. చిన్నప్పుడు అమ్మ కూతురు క్లోజ్గానే కదా ఉన్నింటారు. వాళ్ళ అమ్మ తనతో కలిసి ఆడుకుంది, తనని ఎత్తుకుంది అని చెప్పి ఇద్దరు అంత క్లోజ్గా ఉన్నిండారు. అదంతానే ఆ లెటర్లో రాసింటారు. మనం మళ్ళీ ముందులా పాస్ట్కి వెళ్తే బాగున్ను కదా, అప్పుడైనా నీ చేయి పట్టుకొని నీతో ప్రేమగా ఉండొచ్చు, నీ బుగ్గల్ని ప్రేమగా గిల్లొచ్చు, నువ్వు అమ్మ అమ్మ అని నా వెనకాలే తిరుగుతుంటావు, నేను నీతోనే ఉండొచ్చు. కానీ ఇప్పుడు చూడు అంతా మారిపోయింది. ఇప్పుడు నేను నీకు ఎవరోలా అనిపిస్తున్నా కదా, కానీ అమ్మ కూడా అలా మాట్లాడిండకూడదు. సారీ నాన్న, నువ్వు త్వరగా ఇంటికి రా, విత్ లవ్ అని చెప్పి వాళ్ళ అమ్మ పేరు రాసుంది. అంతే. ఇప్పుడు దాన్ని చదవగానే చాలా ఫీల్ అవుతుంది. ఆ టైంలోనే ఆ నీళ్ళల్లో ఏమో మ్యాచ్ బాక్స్ లా తేలుతుంటుంది. అప్పుడే హీరో చూపించాడే సేమ్ అలాంటి ఒక బాక్సే. ఇప్పుడు యూన్ దాన్ని తీసి చూస్తే అందులో ఒక చిన్న పేపర్ ఉంది. అందులో ఏమో రాసుంది, కానీ నీళ్లు పడ్డం వల్ల ఏం రాస్తుంది అని మంచిగా కనిపించడం లేదు. సో హీరోయిన్ ఏమిది అని చదవడానికి ట్రై చేస్తుంటుంది. ఆ టైంలోనే వెనకాల నుండి ఎవరో పిలుస్తున్నట్లు ఒక సౌండ్. ఎవరు అని చూస్తే యూన్ నాన్న. అతను వచ్చి రామారా మనం అమ్మ దగ్గరకు వెళ్దామని పిలుస్తుంటాడు. హీరోయిన్ కోపంగా చేయి తీసి వదిలి, అమ్మ దగ్గరనా? అమ్మ దగ్గర ఎక్కడికి వెళ్ళేది? నేను వెళ్ళాలి అంటే ఒకే ఒక ప్లేస్కి మాత్రమే వెళ్ళాలి. మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళి అన్నింటినీ మార్చాలి. మా అమ్మ చనిపోవడానికి ముందు మీకు కాల్ చేసిండారు, కానీ మీరెందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? మళ్ళీ అలానే చేయడం స్టార్ట్ చేశారు కదా, నేనెందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని అనుకున్నా తెలుసా? మీరిద్దరూ రోజు వేసుకునే గొడవ, మీకోసం మా అమ్మ వెయిట్ చేయడం, అదంతా చూడలేకనే నేను వెళ్ళాలి అని అనుకున్నా. నేను మాత్రం పాస్ట్కి వెళ్ళాను అంటే అన్నింటినీ మార్చేస్తాను. మా అమ్మ మిమ్మల్ని కలిసిండనే కూడదు, మిమ్మల్ని పెళ్ళే చేసుకొని నేను పుట్టిండకూడదు, మా అమ్మ సంతోషంగా ఉండాలి. మా అమ్మ నా వల్ల మీ వల్లనే ఇలాంటి ఒక ఒంటరితనమైన లైఫ్ని జీవించారు, కానీ మా అమ్మ సంతోషం మాత్రం మీరే నాశనం చేశారు అని యూన్ మాట్లాడిందంతా విని హీరోయిన్ నాన్న అంతలా ఏడుస్తాడు.
అక్కడే కింద పడి అంతలా ఏడుస్తుంటాడు. కానీ యూన్ ఏం పట్టించుకోలేదు. తను వెక్స్ అయి అక్కడి నుండి కోపంగా వెళ్తుంటుంది. ఇంకా ఆ టైంలోనే హీరో ఆ టైం ట్రావెల్ కార్ని తీసుకొని వెళ్తుంటాడు. హీరో ఏమనుకుంటాడు, ఇప్పుడు ఈ కార్ని తీసుకొని డైరెక్ట్గా 1987లోకి వెళ్ళి ఆ సీరియల్ కిల్లర్ ఎవరు అని కనిపెట్టేశాము అంటే మనం ఇప్పుడు చనిపోము, సింపుల్ కదా అని కార్ని తీసుకుని వెళ్తుంటాడు. ఆ గుహ లోపలికి వెళ్తేనే కదా టైం ట్రావెల్ అవ్వగలడు. సో ఆ గుహ లోపలికి వెళ్ళడానికి వెళ్తుంటాడు. ఆ టైంలోనే యూన్ కూడా ఆ గుహ లోపలిని నడిచి వెళ్తుంటుంది. ఇంకా హీరో అయితే కార్లో పాటలంతా ఆన్ చేసి ఆ గుహ లోపలికి వెళ్తుంటాడు. ఇక్కడ హీరోయిన్ కి అయితే పాటల సౌండ్ వినిపిస్తుంది. అలానే కార్ వస్తున్న సౌండ్ కూడా వినిపిస్తుంది. సో వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఏం లేదు. హీరోయిన్ కి లైట్ గా భయంగానే ఉంది. ఏంటిది, ఏం లేదు కానీ సౌండ్ మాత్రం వస్తుంది అని వెనకాల తిరిగి చూస్తూనే ఆ గుహ ఎండ్ అయ్యే ప్లేస్ కి వచ్చేస్తుంది. అలా ఆ ప్లేస్ కి వచ్చినప్పుడు హీరోయిన్ ముందు ఒక వేవ్ లాంటిది ఫామ్ అవుతుంది. హీరోయిన్ అయితే బెదిరిపోయి నిల్చుంటుంది. ఏంటిది అన్నట్లు. ఆ టైంలోనే హీరో కూడా ఆ వేవ్ లోకి వెళ్ళేలా చూపిస్తారు. అంతేకాకుండా హీరోయిన్ అక్కడ నిల్చుండడం హీరో చూస్తాడు. కానీ బ్రేక్ వేసి కార్ని స్టాప్ చేయలేకపోతాడు. హీరోయిన్ కూడా కార్ని చూసేస్తుంది. అంతే, చావబోతాం మనం ఇప్పుడు అని అలానే కళ్ళు మూసుకొని నిల్చుంటుంది. ఇక్కడ హీరోని చూడాలి. ఆ అమ్మాయికి ఏం అవ్వకూడదు అని చెప్పి వచ్చిన స్పీడ్కి కార్ని ఎలానో రొటేట్ చేసి స్టాప్ చేసిస్తాడు. కానీ కార్ ఫుల్ డ్యామేజ్ అయిపోతుంది. అంతేకాకుండా ఇద్దరు ఆ ప్లేస్లో నుండి మాయమైనట్లు చూపిస్తారు. కాసేపు తర్వాత చూస్తే ఏమో కింద పడి ఉంది. ఇంకా కార్ ఏమో ఫుల్ డ్యామేజ్ అయి పడి ఉంది. దాని లోపలనే హీరో కూడా ఉన్నాడు. హీరోయిన్కి అయితే ఇప్పుడు ఏం జరిగింది అని ఏం అర్థం కావడం లేదు. వాళ్ళ అమ్మ చనిపోయారన్న బాధలో అలానే నడుస్తూ వెళ్తుంటుంది. అలా నడుస్తూ ఒక స్ట్రీట్ లోపలికి వెళ్ళిపోతుంది. రోడ్ ఫుల్గా మనుషులు తిరుగుతుంటారు. కానీ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంది. ఏమంటే హీరోయిన్ ఇప్పుడు 1987కి అంటే 2021 నుండి 1987కి టైం ట్రావెల్ అయి వెళ్ళింటుంది. కానీ ఆ విషయం ఇంకా హీరోయిన్కి తెలియదు కదా. అంతేకాకుండా హీరోయిన్ అసలు తను ఎక్కడ ఉంది, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు అని ఏం చూడలేదు. తను వాళ్ళ అమ్మని తలుచుకుంటూ ఆ బాధలోనే తల దించుకుంటూ వెళ్తుంటుంది. అలా వెళ్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న ఒక అబ్బాయిని గుద్దేస్తుంది. వాడు సారీ సారీ అని వెళ్ళినోడు ఇప్పుడు హీరోయిన్ తల మీద బ్లడ్ వస్తుంటుంది. అది హీరోయిన్ కింద పడ్డం వల్ల దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంటుంది. ఆ విషయం హీరోయిన్కి కూడా తెలియదు. ఇప్పుడు వాడు చూసేసి మీకు బ్లడ్ వస్తుంది, నేను గుద్దడం వల్ల బ్లడ్ వస్తుందా ఏంటి అని వాడి షోల్డర్ అంతా చూస్తుంటాడు. యూన్ కూడా అప్పుడే చూస్తుంది. అవును బ్లడ్ వస్తుంది కదా అని చెప్పి పర్లేదు సారీ అని చెప్పి యూన్ వెళ్తున్నప్పుడు ఆగండి ఒక నిమిషం, బ్లడ్ అంతా వస్తుంది రండి హాస్పిటల్కి వెళ్దామని పిలుస్తాడు. అరే వద్దండి నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నా, మీరు వెళ్ళండి అని యూన్ వెళ్ళిపోతుంది. కానీ వీడు ఇంకా కూడా మన షోల్డర్ అంత స్ట్రాంగ్గా ఉందా ఏంటి అని ఒంటరిగా నిల్చొని వాగుతుంటాడు. ఇప్పుడు అలానే హీరోని చూపిస్తారు. కార్ అయితే ఫుల్ డ్యామేజ్ అయినట్లుంది. ఏమంటే ఆ స్క్రీన్లో ఇయర్ టైం అంతా సెట్ చేస్తాం కదా, అది సడన్గా ఆఫ్ అయిపోతుంది. సో ఆ టైం ట్రావెలింగ్ మిషన్ రిపేర్ అయినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ యూన్ని చూపిస్తారు. యూన్ ఇంకా కూడా తను అసలు ఎక్కడుంది ఏమన్నది ఇంకా చూడలేదు. అప్పుడే ఒకడు ఇదిగోండి ఈ నోటీస్ని తీసుకోండి అని హింసించగా యూన్ని చూస్తారంటే నేనే మూడౌట్లో ఉన్నా, నన్ను వదలండి, నేను ఈరోజు ఏం కొనను అన్నప్పుడు వాడు వదిలేలానే లేడు. లేదండి ఇది చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతుంది అని ఏమమ్మో చెప్పి సేల్ చేయడానికి చూడగా అరే బాబు నాకొద్దు అని చెప్తున్నా కదా, నన్ను వద్దులు అని చెప్పి వెళ్తున్నప్పుడు వాడు హీరోయిన్ తల మీద బ్లడ్ రావడం చూసేసి ఏంటిది మీ తల మీద బ్లడ్ వస్తుంది అని అడిగినప్పుడు అదేం లేదు అని హీరోయిన్ అప్పుడే క్యాజువల్గా తల పైకెత్తి చూస్తుంది. చూస్తే అక్కడ ఏదో కాంపిటీషన్ కోసం బ్యానర్ని కట్టింటారు. అదేం లేదు అని హీరోయిన్ అప్పుడే క్యాజువల్గా తల పైకెత్తి చూస్తుంది. చూస్తే అక్కడ ఏదో కాంపిటీషన్ కోసం బ్యానర్ని కట్టింటారు. దాన్ని చూస్తున్నప్పుడు ఆ పక్కన నిల్చోన్నోడు కూడా చూసారా 10 రోజులు జరగబోతుంది, అందులో విన్ అయిన వాళ్ళకి ఫుల్ డబ్బులు, ఫస్ట్ ప్రైజ్కే 500 రూపాయలు తెలుసా అంటాడు. 500 500 ఏమంత పెద్ద అమౌంట్ కాదే అని చెప్తూ అప్పుడే డేట్ ఇయర్ అంతా చూస్తుంది. 1987 అని వేస్తుంది. ఇదేంటి ఇదేమైనా టైపింగ్ మిస్టేకా అని అడగ్గా టైపింగ్ మిస్టేకా అలా అంతా ఏం లేదు, 10వ తేదీ 5వ నెల కరెక్ట్ గానే కదా ఉంది అన్నప్పుడు అరే 1987 అని వేస్తుంది, 2021 అని కదా వేయాలి అని యూన్ చెప్పగా వాడు యూన్ని ఒకలా చూస్తాడు. ఏంటి 2021 అని చూసినోడు మీ తలకి బాగా దెబ్బ తగిలినట్లుంది, మీరు హాస్పిటల్కి వెళ్ళండి అన్నప్పుడు అరే నాకేం కాలేదు అని
ఇప్పుడే ఆ స్ట్రీట్ అక్కడ ఉన్న మనుషులు వేసుకున్న డ్రెస్ అని అన్నీ గమనిస్తుంది. అయినా కూడా తను ఎలా నమ్ముతుంది? సో వెంటనే వాడి దగ్గర ఇదేమైనా షూటింగ్ స్పాటా అని అడిగినప్పుడు వాడికి ఏం అర్థం కావడం లేదు. షూటింగా అలా అంటే అన్నట్లు అడగ్గా ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, కావాలని టీస్ చేస్తున్నట్లున్నాడు. సరే మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, నేనే చూసుకుంటాను అని చెప్పి ఫోన్ తీసి చూస్తుంది. లొకేషన్ని చెక్ చేసి చూస్తుంది, కానీ ఏం చూపించడం లేదు. సరే అని నెట్ ఆన్ చేసి చూద్దామని ఆన్ చేస్తుంది, కానీ నో సర్వీస్ అని చూపిస్తుంది. ఇక్కడ నెట్వర్క్ దొరుకుతుందా అని అడుగుతుంది. వాడికి నెట్వర్క్ అంటే ఏమో తెలీదు కదా. నెట్వర్కా అలా అంటే ఏంటి అని అడుగుతుంటాడు. అరే నో సర్వీస్ అని చూపిస్తుంది అని చెప్పగా సర్వీసా అని అడుగుతుంటాడు. అరే పోయా అని ఫోన్ని పట్టుకొని సిగ్నల్ ఎక్కడ దొరుకుతుంది అన్నట్లు చూస్తుంటుంది. ఆ టైంలోనే ఆ ఊర్లోనే ముగ్గురు అమ్మాయిల్ని చూపిస్తారు. స్టార్టింగ్ సీన్ లో కూడా డ్రగ్స్ తీసుకున్నారు అని ముగ్గురు అమ్మాయిల్ని చూపించారు కదా, ఆ అమ్మాయిలే వీళ్ళు. సో ఆ సీన్ కూడా 1987లో జరిగిన సీన్ లానే ఉంది. హీరో అప్పుడప్పుడు ఆ సీరియల్ కిల్లర్ ని కనిపెట్టడం కోసం ఆ ఇయర్ లోకి టైం ట్రావెల్ అవుతూ ఉన్నట్లు ఉన్నాడు. ఇప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిని చూసారంటే ఇంకొక ఇన్నోసెంట్ అమ్మాయిని పట్టుకొని ఇక్కడ చూడు, నిన్న నీ దగ్గర ఏం చెప్పేసి వెళ్ళాము, మా ఇంట్లో అడిగితే మీ ఇంట్లోనే గ్రూప్ స్టడీ చేస్తున్నామనే కదా చెప్పమన్నాము, నువ్వెందుకు మమ్మల్ని తగిలించావని అడగ్గా అవును నా దగ్గర అడిగారు, నేను అబద్ధం చెప్పలేకపోయాను అంటుంది. అలానా, అయితే రా నువ్వు మాతో పాటు ఇప్పుడు రా, నైట్ క్లబ్ కి రా అని పిలిచినప్పుడు ఇంటి క్లబ్ కంతా నేను రాను, మీరు అక్కడికి వెళ్ళారు అంటే మీరు డ్రగ్స్ తీసుకుంటారు అని నాకు తెలుసు, నేను రాను అన్నప్పుడు అయితే ఏంటి నువ్వు వచ్చి డ్రగ్స్ తీసుకో, నువ్వు మాతో పాటు వస్తేనే మా ఇంట్లో నమ్ముతారు, లేదంటే నువ్వే మమ్మల్ని తగిలిస్తున్నావు కదా, సో రారా వెళ్దామని ఆ ఇన్నోసెంట్ అయిన అమ్మాయిని బాగా బెదిరిస్తుంటారు. ఇంకా ఇక్కడ యూన్ ఏమ్రా అంటే ఇంకా కూడా సిగ్నల్ కోసం ఫోన్ ని పైన పెట్టుకొని తిరుగుతుంటుంది. అప్పుడే ఆ ముగ్గురు అమ్మాయిలు క్లబ్ కి నడిచి వెళ్ళడం యూన్ చూస్తుంది. సో వాళ్ళని చూస్తూ నిల్చున్నప్పుడు ఇప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిలకి వెనకాల ఆ ఇన్నోసెంట్ అమ్మాయి ఉంది కదా, తను కూడా నడిచి వస్తుంటుంది. తనని ఫోర్స్ చేసి పిలుచుకొని వెళ్తున్నట్లున్నారు. తను చాలా ఇబ్బందిగా ఫీల్ అయి వెళ్తుంటుంది. ఇప్పుడు ఆ ఇన్నోసెంట్ అమ్మాయిని చూడగానే హీరోయిన్ కి అలాంటి ఒక షాక్, అలానే షాక్ అయి ఆ అమ్మాయిని చూస్తుంటుంది. ఏమంటే ఆ ఇన్నోసెంట్ అయిన అమ్మాయి ఇంకెవరో కాదు, హీరోయిన్ అమ్మనే. చిన్నప్పటి జ్ఞాపకాలంతా గుర్తొస్తుంది. ఏమంటే యూన్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళమ్మ ఇలానే ఉండింటారు కదా, సో అలానే అంత షాకింగ్గా అమ్మనా ఇది అని అంతలా షాక్ అయి చూస్తుంటుంది. సరే మాట్లాడుదామని హీరోయిన్ వెళ్తుంది, కానీ అంతలో ఎవరో వచ్చి హీరోయిన్ చేయి పట్టుకుంటారు. ఎవరు అని తిరిగి చూస్తే హీరోనే. నాతో పాటు రా అని ఒక ప్లేస్కి పిలుచుకొని వెళ్తాడు. హీరోయిన్కి అయితే ఏం అర్థం కావడం లేదు, వీడెవడు అని చూస్తున్నప్పుడు హీరో వచ్చి నాకు అర్థమవుతుంది నువ్వు ఇప్పుడు ఒక షాకింగ్ స్టేజ్లో ఉన్నావు అని, అయినా కూడా నేను చెప్పేది జాగ్రత్తగా విను, మనిద్దరం 1987కి ట్రావెల్ అయి వచ్చిందాము, అంతేకాకుండా మళ్ళీ తిరిగి వెళ్ళడానికైన దారి మనకిప్పుడు లేదు, నాకు అర్థమవుతుంది నువ్వు భయపడుతున్నావు అని, కానీ నేను ఖచ్చితంగా మనం తిరిగి వెళ్ళడానికైనా దారిని కనిపెట్టాను అంటాడు. అంతే హీరోయిన్ షాకింగ్లో అక్కడే అంతలా ఏడుస్తుంటుంది. యూన్ అలా ఏడవడం చూసి వాడు భయపడిపోతాడు. ఈ అమ్మాయి ఇలా ఏడుస్తుంది ఏంటి, సరే సరే మా ఏడ్చుకో అని చెప్పినప్పుడు హీరోయిన్ ఇప్పుడు చేయి దూరం తీస్తుంది. చూస్తే నోరంతా ఒకటే పళ్ళు. తను సంతోషంలో నవ్వుతుంటుంది. ఏమంటే చనిపోయిన వాళ్ళమ్మని మళ్ళీ చూసింది కదా, అంతేకాకుండా పాస్ట్లోకి వెళ్ళి అన్నింటినీ చేంజ్ చేయాలి అనే కదా వాళ్ళ నాన్న దగ్గర చెప్పింటుంది. అదంతా ఇప్పుడు నిజంగానే జరగడం చూసి యోనికి అంత ఆశ్చర్యంగా ఉంది, దానికంటే కూడా ఎక్కువ సంతోషంగా ఉంది. కానీ ఆ విషయం అంతా హీరోకి తెలీదు కదా. సో వాడు చూస్తుంటాడు, ఏంటిది ఇలా నవ్వుతుంది అన్నట్లు. ఎందుకు మా ఇలా నవ్వుతున్నావు అని అడగ్గా హీరోయిన్ ఏం చెప్పడం లేదు, నవ్వుతూనే ఉంది. హీరోకి ఇప్పుడే ఇంకా ఎక్కువ భయం వేస్తుంది. ఇప్పుడు అలానే ఆ కార్ని చూపిస్తారు. అలానే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.